మీ ఇద్దరు చాలా తెలివిగా ప్లాన్ చేసి నా నిశ్చితార్థాన్ని ఆపారు కదా. మిమ్మల్ని అంత సులువుగా వదిలిపెట్టను. మైండ్ ఇట్. మామ్, ఇక్కడే ఉంటే నాకు ఈ ఆలోచనలతో పిచ్చెక్కేలా ఉంది. పద, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అనంత ఆగు. ఇప్పుడెందుకు మనీషా? ఐ నీడ్ సమ్ బ్రేక్ ఆంటీ. మామ్, పద. మనీషా, జాను, నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తే ఇంట్లో చెప్దాం అనుకున్నాను. అందరినీ ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో ఇంత యుద్ధం సృష్టించావు. నీ గురించి ఇప్పుడు ఏమని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించను? ఎలా చెప్పి నేను పెళ్లి చేసుకోను? నా కలలు ఊహలు అన్నీ ఏమైపోతాయో తెలియని ఒక అయోమయ స్థితిలో పడేసావు కదా జాను. జాను, నాతో రా చెప్తాను. అమ్మయ్యా, ఏదైతేనే ఈ నిశ్చితార్థం ఆగిపోయింది. సగం సమస్యలు తీరిపోయాయి. నిజం చెప్పారు పెద్దనాన్న. ఈ నిశ్చితార్థం కాని జరుగుంటే ఈ ఇంట్లో ఇంకా గొడవలు పెరిగేవి, అనవసరమైన మనస్పర్ధలు మొదలయ్యేవి. పోనీలేవే, ఏ దేవుడో కరుణించాడు. సమయానికి ఆ జడ్జి గారిని రప్పించి నిశ్చితార్థం ఆగిపోయేలా చేశాడు. ఇప్పుడు నా మనసుకి తృప్తిగా ఉంది. నన్ను క్షమించక్క. నిన్ను కనీసం ఒక్క మాట అడగకుండా, నీ సలహా కూడా తీసుకోకుండా నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను. నేను నీకు చెప్పినా వద్దులే అనేదానివి. నిన్నొక అడుగు ముందుకు వేయమన్నా నువ్వు ఆగిపోయేదానివి. ఏమన్నా అంటే అందరూ బాధపడతారు, వాళ్ళ మనసుల్ని గాయపరచడం ఇష్టం లేదని ఏవేవో చెప్పి నన్ను ఆపేసేదానివి. అందుకే నీకు చెప్పాలని అనుకోలేదు. ఏం చేస్తే ఈ నిశ్చితార్థం ఆగుతుందో ఆలోచించాను, అదే చేశాను. నేను చేసిన పని నీకు తప్పుగా అనిపిస్తుందా అక్క? నువ్వు చేసిన పని తప్పని ఒప్పని నేను నిర్ణయించను జాను. కానీ మీ అక్క జీవితం పాడైపోతుంది అనే బాధలో నువ్వది చేసావు. నా జీవితం బాగుపడాలి అన్న ఉద్దేశంతో నువ్వు సాహసానికి పూనుకున్నావు. ఒక అక్కగా నీ ప్రేమను చూడగలిగాను, కానీ ఆ పనిలో తప్పప్పులు ఎంచలేను. నీకు అన్యాయం జరుగుతుందని తెలిసి ఆగలేకపోయానక్క. నిన్నందరూ కలిసి మరొకసారి మోసం చేస్తుంటే తట్టుకోలేకపోయాను. అన్నీ తెలిసి నువ్వు నిస్సహాయంగా మిగిలిపోవడం నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే జడ్జి గారి దాకా వెళ్ళొచ్చాను. పర్వాలేదు జాను, దానివల్ల నిజానికి మంచే జరిగింది. మిత్రగారికి మనీషాకి నిశ్చితార్థం చెడిపోవడం వల్ల ఇకపై మిత్రగారికి రావాల్సిన గండం ఆగిపోయి ఉంటుంది. అందుకే నీ నిర్ణయాన్ని గౌరవించాలనిపిస్తోంది. నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పాలనిపిస్తుంది. థ్యాంక్స్ అక్క, అర్థం చేసుకున్నావు. నేను చేసిన పని ఎక్కడ అకారణం అయిపోయిందంటావో, ఎక్కడ అసహించుకుంటావేమోనని చాలా బాధ వేసింది. లేదు జాను, నిన్ను తప్పు పట్టేటటువంటి తప్పు నువ్వు చేయలేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇక ఇప్పట్లో ఈ ఇంటికి నువ్వు రాకు. ఈ ఇంటి ఛాయల్ని కూడా కన్నెత్తి చూడకు. వస్తే అందరూ నాకన్నా నీ మీదే ఎక్కువగా గురి పెడతారు, నిన్ను అవమానించడానికి చూస్తారు. అది నాకిష్టం లేదు. పర్వాలేదులే అక్క, నన్ను ఈ ఇంట్లో వాళ్ళు ఎలా అనుకున్నా నేను పట్టించుకోను. నన్నెంత చీదరించుకున్నా నేను వదిలేస్తాను. కానీ వీళ్ళందరూ నిన్ను గొప్పగా చూసుకోవడం నాకు ముఖ్యం. ఈ ఇంటి కోడలిగా అందరూ నిన్ను గౌరవించడం నాకు ముఖ్యం. నీలాంటి తోబుట్టువు ఒక్కరుంటే చాలు జాను. ప్రపంచంలో ఎలాంటి సమస్యనైనా ఎదిరించగలను అనే ధైర్యం వస్తుంది. ఎంత పతనమైనా మళ్ళీ లేచి పరిగెత్తగలం అనే ధైర్యం పెరుగుతుంది. ఎవరూ మన వెంట రాకపోయినా మనం జయించాలి అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవన్నీ నా వల్ల నీకు దొరుకుతాయో లేదో తెలీదు, కానీ
నీకు మాత్రం ఈ ఇంట్లో ఒక మంచి జీవితం లభించాలి. బావగారు నిన్ను భార్యగా అంగీకరించాలి. అప్పుడే నాకు కొంచెం మనశ్శాంతి. సరే అక్క, ఇక నేను బయలుదేరుతాను. సరే జాను. జాను, వివేక్, వదిన, జాను, వివేక్ నిన్ను ఇంటి దగ్గర దింపుతాడు. వివేక్, జానుని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? సరే వదిన. అక్క వద్దులే, నేను వెళ్ళేది నాకు తెలియని చోటు కాదు. నేనెప్పుడూ వెళ్ళని ప్లేసు కాదు. నేను వెళ్తానులే అక్క. అలా కాదు జాను, ఎవరో ఒకరు పక్కన తోడుగా ఉంటే క్షేమంగా ఇంటికి వెళ్ళావని కాస్త భరోసాగా ఉంటుంది. నువ్వు కాదనుకు. వివేక్, జానుని ఇంటి దగ్గర దింపే. సరే వదిన. మనీషా, నీకేమైనా పిచ్చి పట్టిందా? మనీషా, లక్ష్మి చేస్తున్న పనులకి నాకు పిచ్చి పడుతోంది. ఇలాంటి పనులు చేసినప్పుడు లక్ష్మిని చాచిపెట్టి కొట్టకుండా మిత్ర సైలెంట్ గా కూర్చుంటే నాకు పిచ్చే పడుతుంది. నువ్వు తీసుకున్న నిర్ణయాలు బావుంటే అప్పుడు అవతల వాళ్ళు అనొచ్చు మనీషా. అసలు నీ నిర్ణయంలోనే లోపం ఉందేమో, ఒకసారి ఆలోచించుకో. అదేం లేదు మామ్. ఆ లక్ష్మి లేకుండా ఉంటే నా ప్రతి నిర్ణయం సరైనదే అయి ఉండేది. ఆ లక్ష్మి నాకు అడుగడుగున అడ్డుపడుతూనే ఉంటుంది. నా దారికి అడ్డు కడుతూనే ఉంటుంది. ఈరోజు నా నిశ్చితార్థం జరగటానికి నేను ఎంతో కష్టపడి వేసిన ప్లాన్ కి కూడా ఫలితం లేకుండా చేసింది. అలా అని ఇలా ఆవేశపడుతూ కూర్చుంటే సమస్యలు తీరిపోతాయా? అరుచుకుంటూ కూర్చుంటే జరిగింది మారిపోతుందా? జరిగింది మార్చే అవకాశమే ఉంటే ఈ రోజు జరిగింది మార్చడం కాదు మామ్. అసలు లక్ష్మి అనే క్యారెక్టర్ మిత్ర జీవితంలోకి రాకుండా జరిగిన కథ మొత్తం మార్చేసేదాన్ని. లక్ష్మి మెళ్ళో పడాల్సిన ఆ 3 ముళ్ళు ఆ రోజే నా మెళ్ళో పడేలా ఈ కథ మార్చేసుండేదాన్ని. ఆ అవకాశం లేకే కదా ఇన్ని అవస్థలు, ఇన్ని అర్థం పర్థం లేని ఆవేశాలు. ఏంటో మనీషా, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మిత్రకు ఒక భార్య ఉండగా మిత్ర జీవితంలోకి నువ్వు వెళ్లే అవకాశం ఉండదు అని. కానీ ఏనాడు నువ్వు నా మాట విన్నావు కనుక మిత్ర కావాలి, మిత్ర ప్రేమ కావాలి, నందన్ కుటుంబానికి కోడల్ని కావాలని కలలు కంటూ కూర్చున్నావు. ఇప్పుడు అసలు మిత్రకి నువ్వు భార్య అవుతావో లేదోనని సందేహంలో కొట్టుమిట్టాడుతున్నావు. నువ్వు కోరి కోరి సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు ఆ లక్ష్మిని అనటం వల్ల, లక్ష్మి మీద కోపం తెచ్చుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు? మామ్ ప్లీజ్, నువ్వు నన్ను తిట్టినా నేను పడతాను. కానీ ఆ లక్ష్మి వైపు మాత్రం మాట్లాడితే నేను తట్టుకోలేను. మనీషా, దయచేసి నన్ను కాసేపు ఒంటరిగా వదిలే మామ్ ప్లీజ్. విడాకులు రాకుండా మిత్రకి మరో అమ్మాయితో నిశ్చితార్థం ఎలా చేస్తారు? మా అక్క ఉండగానే మీరు బావగారికి మరో అమ్మాయితో నిశ్చితార్థం చేస్తున్నారే, అది మర్యాద అనిపించుకుంటుందా? మీరు మా అక్క మెళ్ళో కట్టిన తాళిని గౌరవించి కనీసం ఈ నిశ్చితార్థం ఇప్పుడు చేయకూడదని మీ వాళ్ళకి మీరు ఒక్క సలహా ఇవ్వలేకపోయారు. కానీ ఒక్కటి మాత్రం నిజం అత్తయ్య గారు, మీరు కూడా ఒక మనసు లేని మనిషిలా ప్రవర్తిస్తారని అస్సలు అనుకోలేదు. ఆగు లక్ష్మి, అసలు నువ్వు అన్నీ తెలిసి చేస్తావా, లేకపోతే అన్నీ తెలుసు అనే గర్వంతో చేస్తావా? నువ్వు మీ చెల్లి చేసిన పని వల్ల ఈరోజు అందరూ తలవంపులుగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఆ విషయం నీకు అర్థమవుతుందా?
జడ్జి గారి మాటలకి మీరందరూ ఇబ్బంది పడ్డారని నాకు తెలుసు మిత్రగారు. కానీ అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా చూసుకుంటే బాగుండేది. ఓ అంటే ఏమంటావు ఇప్పుడు? నాకు మనీషాకి నిశ్చితార్థం చేయాలని మా అమ్మ తీసుకున్న నిర్ణయం తప్పంటున్నావా? తన ఆలోచన తీరు కరెక్ట్ కాదంటున్నావా? మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది మిత్రగారు. మరిద్దరికి విడాకులు కాకుండా మీకు మనీషాకి ఎలా నిశ్చితార్థం చేస్తారు? మీ భార్య స్థానంలో నేను ఇంకా ఉండగా మరొక అమ్మాయితో బంధం ఎలా కలుపుతారు? అంటే అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయం తప్పన్నట్టేగా. ఓ మా అమ్మ నిర్ణయాన్నే తప్పు అనేంత స్థాయికి ఎదిగిపోయావన్నమాట. చూడండి మిత్రగారు, నిర్ణయం తీసుకుంది ఎవరు అని నేను చూడడం లేదు. ఆ నిర్ణయం ఎంత న్యాయబద్ధమైనది, ఎంత ధర్మంతో కూడుకున్నది అని మాత్రమే నేను ఆలోచించి చెప్పాను. నువ్వేమైనా అనుకో లక్ష్మి, నువ్వు మీ చెల్లి చేసిన పని కారణంగా ఈరోజు మా మామ్ మరోసారి హర్ట్ అయింది. నిన్ను అసహ్యించుకుంటుంది. కోరి కోరి ఇలాంటి పరిస్థితి ఎందుకు కొని తెచ్చుకుంటావు? నిజం చెప్పు. ఇదంతా నువ్వు మీ చెల్లి చాలా ప్లాన్డ్గా, చాలా పకడ్బందీగా కావాలనే చేశారు కదా? అందరినీ అవమానించాలని మీ అక్కా చెల్లెళ్ళు కంకణం కట్టుకున్నారు కదా? ఈ ఇంట్లో నీ బలం ఏంటో రుజువు చేసుకోవడానికి ఇంత నాటకం ఆడావు కదా? ఇలాంటి పనులు చేయాలనుకుంటే, ఇలాంటి పనులు చేసి మిమ్మల్ని సాధించాలని నేను ఆలోచించుంటే నేను ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు మిత్రగారు. ఏనాడైతే నేను ఈ గదిలోకి అడుగు పెట్టకూడదు అని అత్తయ్య గారు ఆదేశించారు, ఆ రోజే మీ అందరికీ వ్యతిరేకమైన పనులు చేసుంటేదాన్ని. ఏ రోజైతే మీరంతా ఈ ఇంటి కోడలి స్థానంలో నేను లేను అని నిర్ధారించారో అప్పటి నుండే నా ప్రతీకార చర్యలు కూడా మొదలయ్యేవి. నేనేంటో, నా మనస్తత్వం ఏంటో ఇప్పటికీ మీకు అర్థం కాకపోవడం నిజంగా చాలా బాధాకరం. లక్ష్మి వ్యక్తిత్వం ఏంటో ఇంకా మీరు తెలుసుకోకపోవడం నా దురదృష్టం. లక్ష్మి అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేదా, ఎదుటి వాళ్ళని ఇష్టంగా కలుపుకునేదా మీకింకా తెలీదన్నమాట. లక్ష్మి అంటే అందర్నీ అభిమానించేదా, అందర్నీ అసహించుకునేదా మీకింకా అర్థం కాలేదన్నమాట. చాలా సంతోషం. ఇన్ని రోజుల్లో నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం. చెప్పు మనీషా. మనసేం బాలేదు మిత్ర. మనిద్దరికీ నిశ్చితార్థం జరిగిపోతుందని, పెళ్లికి మనం వేసే మొదటి అడుగు కూడా పడుతుందని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మనం వేయబోయే అడుగు మొదట్లోనే ఆగిపోతుందని అసలు ఊహించలేదు. డోంట్ వరీ మనీషా. అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం లేకపోవచ్చు మిత్ర, కానీ నాకు ప్రశాంతత కూడా ఉండటం లేదు. ఆ లక్ష్మి జాను చేసిన పనికి నిశ్చితార్థం ఆగిపోయిందని గుర్తొస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఎక్కడా లేని కోపం తన్నుకొస్తోంది. అసలు ఆ లక్ష్మి మన మీద ఎందుకంత కక్ష పెట్టుకుంది? మనల్ని ఎందుకింత సాధించాలనుకుంటోంది? మనీషా, నేను తర్వాత మాట్లాడతాను. మిత్ర, ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది? నేను నా బాధ చెప్తుంటే పట్టించుకోవడానికి కూడా సిద్ధంగా లేవా నువ్వు? నేను ఇంత కుమిలిపోతూ ఉంటే అది అర్థం చేసుకోవడానికి కూడా నీకు టైం లేదా? ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది నువ్వు మనీషా. ప్లీజ్, నేను తర్వాత మాట్లాడతాను. లేదు మిత్ర, నాతో ఇప్పుడే మాట్లాడాలి. నాతో ఇప్పుడే మాట్లాడు మిత్ర. మాట్లాడు. ప్లీజ్ మాట్లాడతావా లేదా? ట్రై టు అండర్స్టాండ్. ఏం మాట్లాడాలి మనీషా?
ఒక పెళ్ళైన వ్యక్తితో పక్క తన భార్య ఉండగా ఏం మాట్లాడతావు? ఏం బాధ పంచుకుంటావు? చూడు, నీతో మాట్లాడడానికి నా భర్త దగ్గర టైం లేదు. తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పారు కదా, అప్పటి వరకు వెయిట్ చేయి. ఏయ్! లక్ష్మి, ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు? ఫోన్ ఇవ్వు. కాసేపు స్విచ్ ఆఫ్ చేస్తే ఈ బాధే ఉండదు. హే లక్ష్మి, ప్లీజ్ నా ఫోన్ ఇవ్వు. కాసేపు నా దగ్గరే ఉండనివ్వండి. లక్ష్మి, నేను చెప్పేది విను ప్లీజ్. ఫోన్ నాకు ఇవ్వు. ఇప్పుడు ఈ ఫోన్తో మీకేం పని? ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి లక్ష్మి. ఎవరి కాల్స్? మనీషా కాల్సా? అది ఇప్పుడు మీకు ముఖ్యమా? మొండిగా వాదించకు లక్ష్మి. ఫోన్ ఇవ్వు. నేనివ్వను. ఇస్తావా ఇవ్వా? నేనివ్వను. ప్రశాంతంగా ఉన్న మీ మనసుని పదే పదే ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? ఇవ్వు లక్ష్మి ప్లీజ్. హే లక్ష్మి ఇవ్వను. ప్లీజ్ నా ఫోన్ ఇవ్వు. ఫోన్ దొరికిందిగా, ఈసారి హ్యాపీగా వెళ్ళి మనీషాతో మాట్లాడుకోండి. ఇప్పుడు సంతోషమే కదా? లక్ష్మి, నువ్వేంటి ఈ రూమ్లో? మిత్ర గారికి నిద్రమత్తు వదలలేదు కదా, అందుకే. నిన్నేం జరిగిందో గుర్తులేనట్టుంది. జడ్జి గారు ఇక నుంచి మీరు నేను ఒకే రూమ్లో ఉండాలని కండిషన్ పెట్టి మరీ వెళ్లారు. ఆ కండిషన్ ఫాలో కాకపోతే విడాకుల అప్లికేషన్ క్యాన్సిల్ చేస్తానన్నారు. మర్చిపోయారా? మర్చిపోయంటే ఒకసారి ఫ్లాష్ కట్స్ వేసుకోండి. 6 నెలల పాటు మీరు భార్యాభర్తలుగా ఉండాలంటే ఒకే ఇంట్లో 2 రూముల్లో ఉండమని కాదు, ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉండమని. అమ్మా లక్ష్మి, ఈ రోజు నుంచి నువ్వు మిత్ర గదిలోనే ఉండాలి. అలా కాని పక్షంలో కోర్టు ఆజ్ఞని మీరు ధిక్కరించినట్టుగా అవుతుంది. ఏంటి, ఫ్లాష్ కట్స్ వేసుకున్నారా? జరిగింది గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నిన్న నువ్వు అనుకున్నది సాధించావు. జడ్జి గారిని తీసుకొచ్చి మరీ మమ్మల్ని అవమానించావు. అంత త్వరగా ఎందుకు మర్చిపోతాను? అర్థం చేసుకున్నారనుకున్నాను. ఇంకా అపార్థంలోనే ఉన్నారన్నమాట. అర్థం చేసుకున్నాను. పంతంతో చేశావని, పగబట్టి చేశావని. ఇంకా కొత్తగా అర్థం చేసుకోవడానికి ఏముంది? మీకు కూడా అటువైపు తప్పే కనిపిస్తుంది, కానీ ఇటువైపు ఉన్న తప్పు కనపడడం లేదా? అయినా ఇంకా దాని గురించి నీతో డిస్కస్ చేయడం అనవసరం. సైడ్ ఇవ్వు. తడి టవల్ బెడ్ మీద పడేసే అలవాటు ఇంకా పోలేదా? ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఈ మధ్య చెప్పేవాళ్ళు లేరుగా. అందుకే అలవాటు అలాగే ఉండిపోయింది. ఇంక నుంచి నువ్వు కూడా ఇదే రూమ్లో ఉంటున్నావు కదా, నీకు ఎలా కావాలంటే అలా పెట్టుకో.
మనీషా, నిన్న జరిగిన మ్యాటర్తో నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావో లేదో అని తెగ కంగారు పడిపోయాను. థ్యాంక్ గాడ్ మళ్ళీ తిరిగొచ్చావు. నాకు తెలుసా ఆంటీ, మిత్రకి నేను ఎంత దూరంగా ఉంటే మిత్రతో లక్ష్మి అంత దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. మనీషా, నువ్వు కూడా చాలా విషయాలు తెలుసుకున్నావే. పరిస్థితులు మనకి చాలా పాఠాలు నేర్పిస్తాయి కదా ఆంటీ, ఇది కూడా ఆ పాఠాల్లో ఒకటే. సరే రా. రే సుధీర్, రోజు ఇడ్లీలు పొంగళ్ళు కాకుండా కొత్త వెరైటీ ఏమైనా ట్రై చేయరా? అలాగే చేస్తాను భయ్యా. హాయ్ మిత్ర.